ముఖ్యమైన అంశం. ఎందుకు అంటే అవర్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్ అప్రిషియేటింగ్ అదర్స్. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకళ్ళని మనకి ఇష్టమైన మేడం అప్రిషియేట్ చేస్తుంటే కాపీ కట్టి రాసింది, ఇది చెప్పలేంగా మనం అక్కడ అని వెంటనే మైండ్ ఆన్సర్ ఇస్తుంది. ఏదో ఒక రీబ్యాక్ ఇస్తూనే ఉంటుంది. వీ డుడ్ నాట్ లైక్ అప్రిషియేటింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎందుకనో అది ఉంటుంది, బట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. కాబట్టి అప్రిసియేషన్ అనేది ఈ ఏజ్ నుంచి కంపల్సరీ నేర్చుకోవాలి. థ్యాంక్స్ టు ప్రత్యూష సుబ్బారావు సార్ ఫర్ మేకింగ్ యూ learn important in the future life, that is appreciation. అయితే how many of you want to become a teacher? టీచర్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ ఫ్యూ, ఓన్లీ వెరీ ఫ్యూ. 1 3 6 7 8 9 10 మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వెరీ లెస్. అన్నింటిలోకి గురువు యొక్క బాధ్యత చాలా పరిపూర్ణమైన బాధ్యత. తల్లికి మమత ఉంటుందంటారు, తండ్రికి బాధ్యత ఉంటుందంటారు మన పెద్దవాళ్ళు చెప్పేది. తల్లి తన మమతను మరచినను, తండ్రి తన బాధ్యత వీడినను. తల్లి తన మమతను మరచినను, తండ్రి తన బాధ్యత వీడినను పర్వాలేదు, కానీ గురువు తన బాధ్యతను విస్మరిస్తే భావితరానికి భవిష్యత్తు ఉండదు. బాధ్యతగా ఉండాలి. అంత గురుతరమైన బాధ్యత కోసం అందరూ పోటీ పడతారు అనుకున్నాను. సంహౌ ఈ సమాజంలో డాక్టర్స్కి, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి ఉన్న వాల్యూ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవోక్ ఫర్ టీచింగ్. కానీ ముందు రోజుల్లో మీరందరిలో చాలామంది టీచర్ అవ్వాలని కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సార్ ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఆరేటర్స్ కావాలి, సొసైటీకి లేడీ ఆరేటర్స్ కావాలి అని. మాట్లాడే వాళ్ళు కావాలి, ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలి అని. మాట్లాడటం అనేది మన జన్మ హక్కు, మన తెలుగు వాళ్ళ విద్య, వెన్నతో పెట్టిన విద్య. చిన్న చిన్న బిడియాలు, భయాలు పోగొట్టుకుంటే మనకెవరూ నేర్పించక్కర్లా, మనం బ్రహ్మాండంగా మాట్లాడతాం. మాట్లాడే విధానంలో మన పూర్వీకులు మనకి పాఠం చెప్పినా సరే, మాట్లాడినా సరే ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి అని తెలిపారు. ఏంటి ఆ సీక్వెన్స్ అంటే 4 ఊలు కావాలి. ఊహు కాదు, ఊలు 4 ఊ. మొదటి ఊ ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా చెప్పాలి, ఎంతూజియాజం క్రియేట్ చేయాలి, ఎగతాళి అనేది ఉండకూడదు, జీరింగ్ చేయకూడదు. అలాగే వన్ మోర్ యూ, ఐ థింక్ ఉల్లాస్, ఉత్సాహ, సమ్ అదర్ ఐ హావ్ గాన్. ఇవి ఉంటేనే మనము సీక్వెన్స్లో మాట్లాడగలుగుతాము, పాఠం కూడా కరెక్ట్గా క్రియేట్ చేయగలుగుతాం. క్యూరియాసిటీ ఫస్ట్ వన్, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ముందు, తర్వాత ఆనందంగా చెప్పాలి, తర్వాత ఎంతూజియాజం క్రియేట్ చేయాలి, కంక్లూజన్ ఇవ్వాలి. ఈ సీక్వెన్స్లో మనం కనుక వెళ్తే యూ కెన్ బికమ్ ఈజీలీ ఏ గుడ్ ఆరేటర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ సర్. విద్యార్థులకి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఆర్ క్యారెక్టర్ యూ వాంట్ ఈస్ ఫస్ట్ వన్. ఎవరన్నా చెప్తారా? ఒబీడియన్స్. ఎనీ మోర్? గుడ్, రైట్, యు ఆర్ దేర్. డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్. డిసిప్లిన్ ఉంటే 50% ఆఫ్ అవర్ లైఫ్ వాజ్ హ్యాపీ. ఆ డిసిప్లిన్ అనేది ఎర్లీ ఏజ్లోనే నేర్చుకోవాలి. మొక్కై వంగనిది మానై వంగునా. డిసిప్లిన్. పొద్దున్నే పీటీ మాస్టర్ గారు 5:30కే లేపుతున్నారు. అబ్బో ఏం స్కూలు, అసలు ఇప్పుడు వెళ్ళిపోతాను ఈ హాస్టల్ నుంచి, చచ్చిపోతున్నాను రా బాబు. పీటీ మేడంకి శాపనార్థాలు వచ్చేస్తాయి.
కాకపోతే కొందరు బయటకు అంటారు, కొందరు మనసులో అనుకుంటారు. కానీ దే ఆర్ మేకింగ్ యూ యూజ్డ్ టు ద టైం. మీరు గమనించండి, మీరు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటారు. కానీ వాళ్ళు ఉద్యోగం చేసిన నాళ్ళు 5:30కి మీ దగ్గరికి వచ్చేస్తారు. ప్రిపేరింగ్ ఎవ్రీ హాల్లో కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటుంది. డిసిప్లిన్ విషయంలో జపాన్ వాళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు.